ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఇది పప్పుల మిల్ సెంటర్లో ఉంది అండ్ రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. గంగా యమున ఉంది కదా, దాని దగ్గర వస్తుంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. టోటల్గా అయితే 2000 SFT వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్, లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఫ్లాట్ అయితే రోడ్ సైడ్ వస్తుంది, రోడ్ వైపు వస్తుంది. రెడీ టు మూవ్లో ఉంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. 2000 SFTతో ఉన్న కొత్త ఫ్లాట్ అండి, వాడలేదు. కన్స్ట్రక్షన్ జరిగైతే 1.5-2 years అవుతుంది, కానీ ఫ్లాట్ అయితే అసలు యూజ్ చేయలేదు. మొన్నే రెడీ అయింది ఫ్లాట్ కూడాను. ఇదంతా మనకి ఇది వస్తుంది, హాల్ వస్తుంది, ఫుల్లీ హాల్ విత్ కబోర్డ్స్తో కూడా రెడీ చేసేసారు హాల్ అయితే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ మీకు గుమ్మాలు, మెయిన్ డోరే కాదు, ప్రతి బెడ్రూమ్కి ప్రతి డోర్ కూడా ఇదే ఇచ్చాడనమాట, టేక్ వుడ్ డోర్స్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అది అటాచ్డ్ టాయిలెట్ వెస్ట్రన్ కబోర్డ్ ఇచ్చాడు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఓకే, ఈ కబోర్డ్స్ మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వస్తే ఇదేమో టీవీ యూనిట్ అవుతుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ చెప్పాను కదా, ప్రతి బెడ్రూమ్కి కూడా టేక్ వుడ్ డోర్సే ఇచ్చాడనమాట. అండ్ మనకు విండోస్ కూడా టేక్ వుడ్ విండోసేను. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కూడా ఇలా వస్తుంది అనమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ ఇచ్చాడు. అండ్ బాత్రూమ్ డోర్స్ కూడా టేకే పెట్టారు. ఇది సెకండ్ బెడ్రూము. అండ్ థర్డ్ బెడ్రూమ్కి అయితే అటాచ్ లేదు, కామన్ ఇచ్చారన్నమాట వాష్ ఏరియా దగ్గర. అండ్ ఇది వచ్చేసేపటికి కిచెన్ కూడా చాలా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా వచ్చింది కిచెన్ అయితే. అండ్ అండర్వేడెడ్ షేర్ వచ్చేసి 70 గజాలు వస్తుందన్నమాట ఈ ఫ్లాట్కి. ఫ్లాట్ అయితే రెడీ అయిపోయింది, మ్యాక్సిమం అంతా అయిపోయింది, వర్క్ అంతా గృహప్రవేశం చేసుకోవడానికి రెడీగా ఉంది ఫ్లాట్. ఇది మన పప్పుల మిల్ సెంటర్లో వస్తుంది అనమాట. TVS షోరూమ్ ఉంది కదా, ఆ రోడ్లో వస్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ బందర్ రోడ్డుకి. ఇదంతా కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. ఇక్కడే దేవుడు మందిరం కూడా ఇక్కడే సెట్ చేశారు. అండ్ డైనింగ్ కూడా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు అనమాట. కిచెన్ అంతా పెద్దగా చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ అయితే. ఇది ఓవరాల్గా చూసుకుంటే. అండ్ ఈ కిచెన్లో నుంచి ఈ డోర్లోకి వెళ్తే మనకి కామన్ టాయిలెట్, రోడ్డు వస్తుంది. ఇది కామన్ టాయిలెట్ అనమాట. ఇదేమో వాష్ ఏరియా, ఇది కామన్ టాయిలెట్. ఇదేమో బాల్కనీ వస్తుంది, రోడ్ వైపు బాల్కనీ వస్తుంది. బాల్కనీలో నుంచి మనకి థర్డ్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఉంటుంది. అది బందర్ రోడ్డు, కనిపించేది బందర్ రోడ్డు అనమాట. మొత్తం డోర్స్, విండోస్ కూడా టేక్ వుడ్డే ఇచ్చారన్నమాట. మొత్తం డోర్స్, విండోస్ అన్ని టేక్ వుడ్డే ఇచ్చారు. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. థర్డ్ బెడ్రూమ్కి ఏంటంటే అటాచ్డ్ టాయిలెట్ లేదు, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఇచ్చారు. 3వ బెడ్రూమ్కి మాత్రం కామన్ టాయిలెట్ ఇచ్చారు వాష్ ఏరియా దగ్గర. అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇది. థర్డ్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది థర్డ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూమ్లో నుంచి మనం బాల్కనీలోకి వెళ్ళచ్చు. ఓన్లీ 1 బాల్కనీ వస్తుంది. ఆ బాల్కనీలోనే కామన్ టాయిలెట్, వాష్ ఏరియా కూడా ఉన్నాయన్నమాట. ఇదేమో హాల్, మెయిన్ ఎంట్రన్స్. ఇది హాల్ అవుతుంది అన్నమాట. విండోస్ కూడా ఏంటంటే మనకి మొత్తం టేక్ వుడ్ ఫ్రేమింగే ఇచ్చారన్నమాట. డోర్స్ కూడా టేక్ వుడ్ డోర్సే. అండ్ ఫ్లాట్ అయితే రెడీగా ఉందండి. దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,10,00,000 చెప్తున్నారు. యూజ్ చేయలేదు, న్యూ ఫ్లాట్ అండి ఇది. రీసేల్ అయినప్పటికీ అసలు యూజ్ చేయలేదు ఫ్లాట్. మొన్న మధ్య రెడీ చేశారు ఫ్లాట్ని. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఫ్లాట్ ఇది. ఇది మన పప్పుల మిల్ సెంటర్లో ఉంటుంది, అశోక్ నగర్ కిందకు వస్తుంది అన్నమాట. అండ్ 70 గజాలు అయితే అండర్వేడెడ్ షేర్ వస్తుంది. అండ్ ప్లింత్ వచ్చేసేపాటికి 1800 ప్లింత్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్, కామన్ ఏరియా అంతా కలిపి 2000 SFT అవుతుంది. టోటల్ అయితే 2000 SFT. ప్లింత్ వచ్చేసి 1800 ప్లింత్ అవుతుంది. 70 గజాలు అయితే అండర్వేడెడ్ షేరు. ప్రైస్ వచ్చేప్పటికి 1,10,00,000 అవుతుంది. కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము డిస్క్రిప్షన్లో, కాంటాక్ట్ చేయండి కావాల్సిన వాళ్ళు. థ్యాంక్ యూ.